హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మా అపార్ట్మెంట్లో వినాయక నిమజ్జన సంబరాలు ఎలా జరిగినాయి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా నేను వీడియోలోకి వెళ్తాను. సో మా అపార్ట్మెంట్లో ఎలా జరిగింది ఏందనేది చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ అపార్ట్మెంట్లో ఏంటంటే మొత్తం 9 రోజులు వినాయక చవితి సంబరాలు జరిగినాయి. ఆ 9 రోజులు ఏం చేశారంటే డైలీ వారంలో అంటే రోజుకి 2 ఫ్యామిలీస్ లెక్కన డైలీ ఇద్దరు ఫ్యామిలీలు అక్కడ కూర్చుని పూజలో పాల్గొనేట్టుగా ప్లాన్ చేసుకున్నారు. సో సోమవారం ఒకరు, మంగళవారం ఒకరు, బుధవారం ఒకరు అన్నట్టుగా వరుసగా ఈ 9 రోజులకి అపార్ట్మెంట్ మొత్తం 15 ఫ్యామిలీలు ఉన్నాయి. సో అన్ని ఫ్యామిలీలు డివైడ్ చేసుకొని ఎవరెవరు ఏ రోజు అనేది వాళ్ళు డేట్లు దానికి తగ్గట్టు వాళ్ళు ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నారన్నమాట. సో ఇప్పుడు దాని ప్రకారము డైలీ పూజలు అనేది చేయడం జరిగింది. సో రోజు ఈవినింగ్ 5 గంటలకి పూజ స్టార్ట్ అయ్యేది. మొత్తం 7:30, 8 వరకు పూజ అయిపోగానే మళ్ళీ ప్రసాదాలు కూడా ఇచ్చేవాళ్ళు. సో ఎవరైతే పూజలో పాల్గొంటారో వాళ్ళు ఆ రోజు ప్రసాదాలు చేస్తారనమాట ఇంట్లో. సో ఈరోజు మా పూజ అనుకోండి, మేము ప్రసాదం పెంచడం అట ఎవరు పూజ అంటే వాళ్ళు ప్రసాదాలు అయితే తెచ్చిచ్చేవాళ్ళు. సో పూజ అయిపోయి ప్రసాదం చేసుకున్నాక దేవుడిని దర్శనం చేసుకుని అన్నీ చేసుకుని జరిగేదనమాట. సో డైలీ ఇలా ఉంటాయి. ఇంకా పూజలు అయిపోయిన తర్వాత ఏంటంటే మామూలుగా అందరూ క్లోజ్ చేసేస్తారు. మేము క్లోజ్ చేయకుండా ఏంటంటే పిల్లకాయలు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు సంబరాలు అనమాట. పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేసుకోవడము, పిల్లకాయలు వచ్చి మేము ఈ పాటకి డ్యాన్స్ వేస్తా ఆ పాటకి డ్యాన్స్ వేస్తానని ఎంజాయ్ చేసుకుంటున్నారు అనమాట. మెయిన్ ఏంటంటే పిల్లకాయల కోసమనే మేము చేయడం జరిగింది. సండే రానే వచ్చిన తర్వాత ఇంకా నిమజ్జనాలకి మొత్తం సిద్ధం చేసామన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా సండే రోజు మార్నింగ్ ఇంకా నిమజ్జనంకి అన్నీ సిద్ధం చేసుకోవడానికి మేము పూజలు అయిపోయిన తర్వాత అంటే గణపతి పూజ మొత్తం అయిపోయి ఆ పూజతో పాటు ఏం చేసామంటే మామూలుగా ఈ రోజుతో పూజ అయిపోయింది, ఇంకా మీకు వీడ్కోలు పలుకుతున్నాం స్వామి, బాయ్ బాయ్ గణేష అంటూ పూజలు చేసుకుని అన్నీ చేసుకుని సిద్ధం చేసుకున్నాం అనమాట. సో ఆయన్ని మళ్ళీ మొక్కుకొని అంత అయిపోయిన తర్వాత ఇంకా పూజారి వచ్చాడు, పూజ అయిపోయింది, అంతా అయిపోయింది. తర్వాత ఆయన బొమ్మను కూడా కదిలించడం జరిగింది. అంటే ఏంటంటే వాళ్ళు పూజ చేసిన తర్వాత బొమ్మని కదిలిస్తామని చెప్తారనమాట. సో పూజ అయిపోయినాక ఎప్పుడైతే బొమ్మని కదిలిస్తారో అప్పుడు నిమజ్జనానికి స్వామి రెడీ అయిపోయినట్టు. ఒకసారి కదిలిస్తే ఇంకా పూజలు అనేది చేయకూడదు అనమాట. సో ఆయన మార్నింగ్ వచ్చి ఆయన పూజ చేసేసి కదిలిచ్చేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకా మన ఇష్టం, కదిలించిన తర్వాత ఇంకా మనం ఎప్పుడైనా తీసుకెళ్ళి మనం నిమజ్జనం చేయొచ్చు. సో అది చేసిన తర్వాత ఇప్పుడు నిమజ్జనంకి ముందు ఏంటంటే మాకు ఉట్టి కొట్టే కార్యక్రమాలు, ఈ పిల్లకాయలు ఆడుకోవడం ఇవి ఉన్నాయి. దానికోసం కర్రలు ఇవి కట్టి రెడీ చేస్తున్నాం అనమాట. ఉట్టి చూస్తున్నారు కదా, ఇది గిలక అనమాట. ఈ గిలకకి మేము ఉట్టి కట్టి పిల్లకాయలు ఆడుకునేట్టుగా తయారు చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ అయితే 1 అవర్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లకాయలు. అది చూసిన తర్వాత ఈసారి ఇంకా గ్రాండ్గా చేయాలని చెప్పి ఈసారి స్ట్రిక్ట్గా మంచిగా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఉట్టి అనేది మేము సిద్ధం చేస్తున్నాము. సో చూస్తున్నారు కదా, ఇది ఉట్టి. అలాగే ఆ ఉట్టికి సంబంధించి మనకు ఇది వస్తుంది, అంటే దాంట్లో చాక్లెట్లు అవన్నీ పెట్టేసి పిల్లకాయలు కొట్టుకుని ఆడుకున్నట్టుగా ఇది చూస్తున్నారు కదా, ఇది ఉట్టి అనమాట. ఇది తీసుకొచ్చాము. సో ఇప్పుడు ఈ ఉట్టిని తీసుకెళ్ళి అక్కడ గిలక ఉంది కదా దానికి కట్టేసి స్టార్ట్ చేయాలన్నమాట, ఉట్టి కొట్టడము. సో ఇంకా అది కడుతూ ఉన్నారనమాట. చూస్తున్నారు కదా, అది మొత్తము కట్టేసి సిద్ధం చేస్తున్నారు. సో ఉట్టి ఎలా ఏందనేది చూస్తున్నారు. కాకపోతే అది ఉట్టి కొట్టడం అని ప్రిపేర్ చేసిన తర్వాత అది వెంటనే అయితే మేము ఉట్టి కొట్టట్లేదు, అంటే మొత్తం సిద్ధం చేసి పెట్టుకున్నాము. దాని తర్వాత ఏంటంటే మెయిన్గా మనకు గణేష్ పూజ ఉంటుంది. అంటే లాస్ట్లో చెప్పాను కదా మీకు, పంతులు చేసేస్తున్నారని. సో అదంతా అయిపోయింది, పంతులు ఇంకా పూజలు చేసేసాడు. పూజ చేసి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే మాకు మధ్యాహ్నం 2 అయిపోయింది. సో ఇంకా భోజనాలు అవన్నీ చేయాల్సి వచ్చింది కాబట్టి ఇంకా భోజనాలకి ప్రిపేర్ అయ్యాము. అందరం భోజనాలు చేసేసి అంతా అయిపోయిన తర్వాత ఒక ½ అవర్ గ్యాప్ తీసుకున్నాం అనమాట. అంటే తిన్న వెంటనే కష్టం కదా అని కాస్త రిలాక్స్ అయ్యి ఒక 2:30, 3కి అలాగా ఇంకా ఉట్టి కొట్టడం స్టార్ట్ చేసాము. సో మీరు చూస్తున్నారు కదా,
ఉట్టి కట్టేస్తాం. ఇప్పుడు పిల్లకాయలు వచ్చారు చూడండి. వీళ్ళు మా అపార్ట్మెంట్లో ఉన్న పిల్లకాయలు. ఒక్కొక్కరు చూడడానికి చిన్న చిన్న పిల్లకాయలు పెద్ద పెద్దోళ్ళుగా ఉన్నారు, కానీ చాలా ఆకతాయిలు అనమాట. వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసుకున్నారు. అసలు మాకు వాళ్ళని చూస్తుంటే మేము అసలు వాళ్ళతో పాటు మేము ఎగిరినామా వాళ్ళు ఎగిరినారా అన్నంత ఆనందం వచ్చింది. ఎందుకంటే ఉట్టి కొట్టేటప్పుడు మాకు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉన్నింది. మధ్యలో పిల్లకాయలు కొడుతుంటే వాళ్ళతో పాటు మేము కూడా ఎగరడము అయ్యి. సో ఈ వీడియోలో ఏంటంటే మీకు ఫుల్ లెంత్ ఇది పెట్టాలన్నా కూడా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, కాబట్టి ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నేను సపరేట్గా నా ఛానల్ లైవ్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి ఉట్టి కొట్టిన కార్యక్రమము కంటిన్యూగా 1 అవర్ జరిగింది. అది కూడా మీరు అక్కడ వీడియోలో చూసుకోవచ్చు. సో కింద లింక్ ఇస్తాను కదా, ఆ లింక్లోకి వెళ్ళి మీరు ఆ వీడియో చూసుకోండి. ఇక్కడ జస్ట్ మీకు చూపించడం కోసం కాసేపు వీడియో చూపిస్తున్నాను ఎలా జరిగింది అనేది. అది మొత్తం వీడియో అక్కడ చూసుకోండి. సో ఒక్కొక్కరు ఫుల్గా ఎంజాయ్ చేసుకున్నారు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది ఉట్టి ఈ విధంగా ఉట్టి కొట్టుకున్నారు, అంతా బాగానే ఉంది. ఇంకా పిల్లకాయలకి ఉట్టి కొట్టిన తర్వాత కాసేపు రిలాక్స్ అవుదామంటే వాళ్ళు లేదు మేము మళ్ళీ డ్యాన్స్లు వేస్తామని చెప్పి అన్నారు. సో ఇంకా పిల్లకాయలు ఆట పాటలు అంటే మీకు తెలిసిందే కదా. సో ఇంకా వాళ్ళు డ్యాన్స్లు వేయడము ఇవన్నీ స్టార్ట్ అయినాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ మీకు డ్యాన్స్ అనేది నేను చూపించట్లేదు, అంటే వీడియో ఇస్తున్నా కానీ బ్యాక్గ్రౌండ్ ఏం ప్లే చేయట్లేదు, ఎందుకంటే కాపీరైట్స్ వస్తాయి కాబట్టి పాట ప్లే చేయట్లేదు. సో వీళ్ళు డ్యాన్స్లకి ఇలా ఇంకా మా తేజు అయితే కానీ ఇంకా పైన అపార్ట్మెంట్లో వాళ్ళు ఇంకా అందరూ వచ్చారనమాట. 1 by 1 అందరూ బాగానే డ్యాన్స్లు వేశారు. చూస్తున్నారు కదా, ఫుల్ ఎంజాయ్గా వాళ్ళు డ్యాన్స్లు వేసి అసలు చిందులేసి పాటలు చూస్తుంటే సూపర్ ఎంజాయ్మెంట్ ఉన్నింది. సో ఈ విధంగా అందరూ డ్యాన్స్లు వేస్తూ ఎంజాయ్ చేసుకున్నారు. ఓకే, డ్యాన్స్లు అయిపోయిన తర్వాత ఇంకా మధ్యలో గ్యాప్ అనమాట. అంటే మాకు అరౌండ్ 3:30 వరకు డ్యాన్స్లు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా అందరినీ పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వమన్నాం. ఇంకా నిమజ్జనానికి రెడీ అవ్వాలి కాబట్టి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేసామంటే పిల్లకాయల కోసము మేము సపరేట్ డ్రెస్ కోడ్ తీసుకొచ్చాము. అంటే ఇప్పుడు నిమజ్జనంకి డ్రెస్ కోడ్లు ఉంటాయి కదా. సో గణపతి బప్ప మోరియా అని రాసిన డ్రెస్ కోడ్లు ఉంటే ఆ పిల్లకాయల వరకు డ్రెస్సులు తెచ్చాము. అందరూ ప్రిపేర్ చేశారు. సో అందరూ డ్రెస్సులు వేసుకొచ్చినాక చూసారు కదా మా అపార్ట్మెంట్ పిల్లకాయలు ఒక్కొక్కరు ఎలా ఉన్నారో చూడండి. అసలు ఎవ్వరు తగ్గేదే లేదన్నట్టుగా ఒకరి మించి ఒకరు అరుపులు కేకలు అయితే బీభత్సంగా వేశారు. అసలు మీరు చూసి ఉండాలి, సూపర్ ఉన్నింది. సో ఇంకా వీళ్ళందరూ ఒకసారి వచ్చి పిల్లకాయలందరినీ వ్యాన్లో ఎక్కించి మేము వీడియో తీసామన్నమాట. ఇప్పుడు ఏదైతే ఆటో ఉందో ఆ ఆటోలోనే పిల్లకాయలందరూ అక్కడ ఎక్కి నిమజ్జనంకి వాళ్ళతో పాటు వెళ్తున్నారు. సో చూస్తున్నారు కదా, పిల్లకాయలందరూ ఫుల్ ఎంజాయ్లో ఉన్నారు. సో అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇప్పుడు ఏంటంటే స్వామిని ఇంకా బండిలో ఎక్కించాలి. ఎక్కించే ముందు మంగళహారతి పాడుతున్నారు అనమాట. लड्डुओं का भोग लगे संत करे सेवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा మంగళహారతి అయిపోయింది. ఇంకా స్వామికి మంగళహారతి పారేసి స్వామి గణపయ్య మళ్ళీ వచ్చే సంవత్సరం మిమ్మల్ని పూజిస్తాము, ఇప్పటికే మా అన్ని కోరికలు తీర్చండి, అంతా మంచిగా ఉండాలి చూడండి అని చెప్పి అందరూ మొక్కుకోవడం జరిగింది. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నిమజ్జనానికి స్టార్ట్ చేసే ముందు వేలంపాట, ఎక్కడైనా వేలంపాట అనేది కామన్ కదా. సో అదే వేలంపాట మా అపార్ట్మెంట్లో కూడా జరిగింది. మా అపార్ట్మెంట్లో కూడా 20,100కి ఈసారి వేలంపాట పడడం జరిగింది. అది కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది. సో ఆ వేలంపాటకు సంబంధించిన వీడియో కూడా మీకు ఫుల్ లింకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో చూసి మీరు ఎంజాయ్ చేసుకోండి. ఎందుకంటే మొత్తం అన్నీ మీకు చూపించాలంటే లెంత్ ఎక్కువ అవుతుంది. చెప్పాను కదా 1 hour 2 hours వచ్చిందని. నాకు వేలంపాట వీడియోనే 25 minutes వచ్చింది. సో అంతంత మినిట్స్ మీకు చేయాలంటే కష్టము. ఇంకోటి ఉట్టి కొట్టేది కూడా నాకు 1 hour వచ్చింది. అవన్నీ చూపించాలంటే కష్టం కాబట్టి నేను కొద్దిగా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా. ఫుల్ వీడియోస్ లింక్లో ఇచ్చాను, దాంట్లో మీరు ఓపెన్ చేసుకోండి. సో వేలంపాట కూడా మాకు నవ్వుతూ హ్యాపీగా మంచిగా జరిగింది. సో వేలంపాట అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎవరైతే ఇప్పుడు మనకు వేలంపాటలో ఎవరైతే గెలుచుకున్నారో
వాళ్ళు లడ్డూని తీసుకొని ఒక రౌండ్ ఊరేగింపు చేయడం జరిగింది. అంటే ఊరేగింపు అంటే మా అపార్ట్మెంట్ చుట్టూనే కింద ఒక రౌండ్ తిరిగేసి వచ్చారనమాట. కాకపోతే దాంతోపాటు ఇంకో వెరైటీ ఏం జరిగిందంటే, ఇప్పుడు అతను వేలం పాటిగా ఆ లడ్డు తల మీద పెట్టుకుని తిరుగుతుంటే మా అపార్ట్మెంట్లో పిల్లకాయలందరూ ఏం చేశారంటే, ఇంట్లో వాళ్ళు మామూలు వినాయక చవితి రోజు మేము వినాయకుడిని పెట్టుకున్నాం కదా, మాతో పాటు పిల్లకాయలు కూడా ప్రతి అపార్ట్మెంట్లో వాళ్ళు ఒక వినాయకుని పెట్టుకున్నారనమాట. చిన్నపిల్లకాయలు అందరూ కలిసి వాళ్ళు ఏం చేస్తారు, 9 రోజులు ఇంట్లోనే ఉంచుకొని పూజలు చేసుకున్నారు. ఇంట్లో చేయలేని వాళ్ళు కింద వినాయకుడు పక్కనే ఆ 9 రోజులు విగ్రహాలను అక్కడ పెట్టేసి 9వ రోజు వీళ్ళు లడ్డు వేలంతో తిరుగుతున్నారు కదా, సో అతనితో పాటు వెనకాల వీళ్ళు కూడా అవి వినాయకులు ఎక్కించుకుని ఒక రౌండ్ తిరగడం జరిగింది. సో ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్ని రోజులు ఎంజాయ్ చేసుకున్నారు కాబట్టి ఆ వినాయకుని పెట్టుకుని ఊరేగింపులాగా తిరగడం జరిగింది. సో చూశారు కదా ఇక్కడ వీళ్ళు మా వినాయకులు మొత్తం చిన్నపిల్లకాయలు చూడండి, చేతులు వినాయకులు పెట్టుకొని ఎంత క్యూట్గా ఉన్నారో. సో వీళ్ళందరూ ఒక్కొక్కడు వరుసగా క్యూ లైన్లో పోయి ఒక రౌండ్ వినాయకుడు తిరిగేసి వచ్చారనమాట. మొత్తం తిరిగేసి అంతా వచ్చేసి అయిపోయిన తర్వాత ఇంకా వినాయకుడిని తేవడానికి వ్యాన్ మొత్తం సిద్ధం చేసాము. ఇంకెక్కడ అందరూ వినాయకుడిని పెట్టుకోవడానికి రెడీ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే వినాయకుడి చుట్టూ మనకు ఇంకా ఆల్రెడీ అక్కడ ప్రసాదాలు, ఇంకా అదే ఇన్ని రోజులు పూజ చేసిన ఆకులు, గరికలని, ఇంకా అక్షతలు ఉంటాయి కదా, అవన్నీ ఒక దాంట్లో వేసేసి మొత్తం క్లియర్ చేసేసి ఇంకా వినాయకుడిని అయితే తీయడానికి స్టార్ట్ చేసాము. కాకపోతే ఈసారి మాది ఏంటంటే వినాయకుడు పెద్దది వచ్చింది. చూడ్డానికి అలా కనిపిస్తుంది కానీ చాలా వెయిట్ ఉందండి, మోయడానికి కష్టమైంది. కాకపోతే మొత్తానికి దేవుడి మీద భారం పెట్టేసి మేము చేయడం జరిగింది. మొత్తానికైతే ఇది బాగానే బరువు ఉన్నా కూడా తీసుకెళ్ళి మెల్లగా జాగ్రత్తగా అయితే మేము బండిలో పెట్టడం జరిగింది. అసలు ఆ బరువుకి పెట్టగలుగుతామా లేదా అని అనుకున్నాం కానీ మంచిగానే పెట్టేశాము, చూస్తున్నారు కదా. సో జాగ్రత్తగా అయితే పెట్టడం జరిగింది. ఎక్కడ పడిపోతుందని భయపడుతున్నాం కానీ ఏం పడకుండా ఆయన అనుగ్రహంతో మేము అన్నీ మంచి సాఫీగా జరిగాము. 9 రోజులైతే అసలు మాకు ఎలా గడిచిపోయినాయో కూడా తెలియలేదు. అందరికీ ఎలా ఉంది కదా, నాకైతే అసలు పెట్టింది తెలియదు. అప్పుడే నిమజ్జనం అయిపోయిందా అనిపించింది. కానీ నేను అది నిమజ్జనం షూట్ చేసినా కూడా నాకు వీడియో చేయడానికి టైం దొరకలేదు. సో మొత్తానికైతే టైం క్లియర్ చేసుకుని మీకు ఈరోజు వీడియో అయితే చేయడం జరిగింది. 2 రోజులు గ్యాప్ వచ్చినా కూడా మంచిగానే వీడియో చేశాను అనుకుంటున్నాను. సో చూసారు కదా, మొత్తం రెడీ అయింది. ఇంకా పైన కూడా ఇది తీసుకొచ్చి ఆ పైన పెట్టేశాము, అక్కడ పెట్టి మొత్తం కట్టేశాము, ఇంకా అయిపోయింది. సో అక్కడి నుంచి ఇప్పుడు ఊరేగింపు అయితే బయలుదేరింది. కాకపోతే ఒకటి ఏంటంటే, మేము ఇక్కడ కట్టిన తర్వాత పిల్లకాయలందరూ వ్యాన్లో ఎక్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళతో పాటు కొందరు పెద్దోళ్ళు ఎక్కారు. ఇంకా అందరికీ ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి మిగతా వాళ్ళందరూ కార్లో వేసుకొచ్చారనమాట, ఎవరు కార్లో వాళ్ళు వచ్చారు. సో మేము కూడా కార్లో వెళ్ళిపోయాము. కాకపోతే వీళ్ళు వినాయకుడిని తీసుకుని మెయిన్ రోడ్లో మామూలుగా వినాయకుడికి పోయే రూట్ ఉంది కదా, ఆ రూట్లో పోతే మాకు ట్రాఫిక్ అవుతుందని మేము ముందుగా వెళ్ళి ఆ నిమజ్జనం ప్లేస్కి మేము ముందుగా కార్లో వెళ్ళిపోయి అక్కడ ఉన్నాము. సో ఇప్పుడు మేము అక్కడ దిగేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు ఇక్కడ మేము అక్కడికి వెళ్ళినప్పటికీ మాకు కనిపించేయండి వినాయక నిమజ్జనాల్లో చూడండి క్రేన్స్ ఎంత పెద్దయో. మేము ఆల్రెడీ వెళ్ళి 10 నిమిషాలు అయింది. ఆ 10 నిమిషాల్లోనే మాకు కనీసం 10-20 విగ్రహాలు కనిపించుంటాయి. ఇక్కడ హైదరాబాద్లో అసలు మీరు చెప్పాలంటే చాలా తక్కువ, కానీ హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం అంటే ఎంత ఫేమస్ తెలుసా. మీరు కనుక వచ్చారంటే జీవితంలో మర్చిపోలేరు, అంగరంగ వైభవంగా జరుగుతాయి. మెయిన్ ఇక్కడ బడా గణేష్, అదే ఖైరతాబాద్ గణేష్ ఉంది కదా, ఖైరతాబాద్ గణేష్ అయితే అసలు సూపర్ అండి. అది నిమజ్జనం చూడాలంటే దానికి అదృష్టం ఉండాలి, అంత బాగా జరుగుతుంది. అలాగే ఇది ఏంటంటే ఖైరతాబాద్ గణేష్ అనేది ట్యాంక్ బండిలో జరుగుతుంది నిమజ్జనము. మాది ట్యాంక్ బండి కాకుండా మాకు ఇంటికి దగ్గరలోనే రోడ్ అవతలనే మాకు ఇక్కడ రంగదామన్ చెరువు అని చెప్పి ఇక్కడ ఇంటి పక్కన ఒక చెరువు ఉంది, అక్కడ డెవలప్ చేశారనమాట. అక్కడ నిమజ్జనాలకి స్టార్ట్ చేసాము. సో చూస్తున్నారు కదా ఒక్కొక్కటి విగ్రహాలు ఎంతెంత పెద్దవి వస్తున్నాయో. ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద విగ్రహాల కోసం కూడా ఆల్రెడీ పెద్ద పెద్ద క్రెయిన్స్ ఉన్నాయి. మాకు పోతుంటే దారి పొడుగునవే. మేమేమో మా విగ్రహము వాళ్ళది కాల్ చేస్తే వస్తున్నాము టర్న్ చేసామన్నారు కానీ రానే లేదనమాట. మేము చూస్తున్నాం ఏంది 10 నిమిషాలు ఏం రావట్లేదు, ఎక్కడున్నారు అనుకుంటే వాళ్ళు చాలా స్లో, అంటే వెనకాల వెహికల్స్ అలా ఉన్నాయన్నమాట, వరుసగా క్యూ కట్టినాయి. 1 by 1 ఇవి దాటుకుంటూ రావాలి. సో మొత్తానికైతే మేము ఎదురు చూసాము, ఇంకా వాళ్ళు మొత్తానికైతే రావడం జరిగింది. చూశారు కదా వస్తుంది, ఆ ఎదురుగా వచ్చేదే మా వినాయకుడు చూడండి.
సో గణపతి బప్ప మోరియా, జై బోలు గణేష్ మహారాజ్కి జై అంటూ అరుచుకుంటూ వస్తున్నారు. పిల్లకాయలు అయితే అసలు కేకలు అనమాట. వాళ్ళకి చిన్న చిన్న బూరలు అంటారు, అంటే మనం ఊదుకునే పీపాయలు ఉంటాయి కదా చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం, అలాంటివి ఇప్పుడు పేపర్ వేసిన బూరలు ఉన్నాయి. అది ఒక్కటి ఊదితేనే సౌండ్ భయంకరంగా వచ్చేది. అలాంటిది 10 మంది పిల్లకాయలు అరుచుకుంటూ వస్తుంటే అసలు డిఫరెంట్గా ఉండేది నాకైతే. అది చూసిన తర్వాత నేను స్టన్ అయిపోయినమాట. ఏంది సౌండ్ తెలుసా, గో ఇప్పుడు వస్తుంది కదా ఎదురుగా, అదే మా గణేష్. చూడండి పైన ఎంత దర్జాగా కూర్చొని వస్తున్నాడు ఆయన. నేను లాస్ట్కి ఇక్కడ వచ్చిన తర్వాత ఒక్కరోసేపు ఈ 4 అడుగుల కోసం వాళ్ళ బండి మీద ఎక్కడం జరిగింది. సరే ఎక్కి ఒకసారి చూద్దామని చెప్పి ఎక్కాను. ఎక్కిన తర్వాత వాళ్ళ అరుపులు కేకలు చూసి నాకైతే ఏందబ్బా ఇంత గట్టిగా అరుస్తున్నారా అనుకున్న. పిల్లకాయలు సూపర్ ఎంజాయ్ చేసుకున్నారు వాళ్ళు. ఇదిగో వీళ్ళందరూ మా బ్యాచ్ అనమాట. సో బండిలో ఎక్కేశారు. ఇంకా అందరూ అక్కడికి వెళ్ళాము వినాయకుడి నిమజ్జనం దగ్గరికి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత క్రెయిన్ నెంబర్ 5 ఖాళీ ఉన్నింది అనమాట మాకు. మేము పోయేటప్పటికి అదృష్టం ఏంటంటే అంతకుముందు పెద్ద క్రెయిన్ ఒకటి ఉన్నింది. వీళ్ళు వచ్చే లోపల ఏమైందంటే అక్కడ క్రెయిన్ని తీపిచ్చారనమాట. అది తీయడం వల్ల ప్లేస్ ఎక్కువ మిగిలింది. సో అక్కడ వేరే వెహికల్స్ రాలే కదా, ఖాళీగా ఉందని మేము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టి మా వాళ్ళని డైరెక్ట్ అక్కడ క్రెయిన్ నెంబర్ 5కి తీసుకెళ్ళాము, లేట్ కాకుండా ఉంటుందని. క్రెయిన్ నెంబర్ 5కి తీసుకెళ్తే జస్ట్ తీసుకెళ్ళిన 5 మినిట్స్లోనే దించేసామన్నమాట దాని మీద క్రెయిన్లోకి. సో మాకు ఈజీగా ఉన్నింది. ఇదిగో వస్తుంది కదా, అదే ఇప్పుడు క్రెయిన్ నెంబర్ 5కి రీచ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు క్రెయిన్ నెంబర్ 5కి అయితే వచ్చేసింది. ఇంకెక్కడి నుంచి దాన్ని దించాలి కదా, కాకపోతే మాకు అక్కడైతే మేము ఒకటే దించేవాళ్ళము. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, అంటే అక్కడ మాకు నిమజ్జనానికి పనిచేసే వాళ్ళు ఉంటారు వర్కర్స్, వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు అన్నమాట. వాళ్ళే మొత్తం పట్టుకొని లోపల దించేది. సో ఇక్కడ ఇప్పుడు పైనుంచి దించుతున్నారు చూడండి. ఇక్కడ మా వాళ్ళు పట్టుకున్నారు, దాంతోపాటు వాళ్ళు కూడా వచ్చి కొద్దిగా హెల్ప్ చేశారు. సో ఇది పట్టుకోవడం జరిగింది. ఇక మెల్లగా దిగుతున్నాడు మా గణేష్ కిందకి. మొత్తానికి ఇప్పుడు మెల్లగా దించి కిందకైతే దించడం జరిగింది. ఇదండి ఎంతమంది పట్టుకున్నారో చూసారా, 5-6 మంది కలిసి పట్టుకుంటేనే ఇదైంది. సో మా గణేష్ మొత్తానికి క్రెయిన్ మీదకి వెళ్ళిపోయాడు అనమాట. క్రెయిన్ లిఫ్టింగ్ చేసే స్టాండ్ ఏదైతే ఉందో దాని మీద పెట్టేశాము. చూడండి, కాకపోతే మేము పెట్టేటప్పటికి ఇక్కడ పక్కన చూసారా వినాయకుళ్ళు, అంటే ఆల్రెడీ అక్కడ వేరే వాళ్ళు వినాయకులు తీసుకొచ్చి పెట్టారు. ఆ క్రెయిన్ ఏంటంటే మొత్తం ఫుల్ అయిన తర్వాతే తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తుంది అనమాట. సో ప్లేస్ ఉంది కాబట్టి ఇది మా వినాయకుడు, ఈ పక్కన ఇంకో వినాయకుడు, రెండు చూడడానికి ఈక్వల్గా ఉన్నా కూడా కొద్దిగా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. మొత్తానికైతే అక్కడ పెట్టేశాము. ఇంకా దాంతోపాటు కొద్దిగా గ్యాప్ ఉంది కాబట్టి వేరే వేరే వినాయకులు కూడా తీసుకురావడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా ఇక్కడ చుట్టుపక్కల పెద్ద వినాయకులు మొత్తం 3 ఉన్నాయి, దాంట్లో మిగతా అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి. అంతా కూడా ఫిల్ అవుతున్నాయి. సో ఫిల్ అయిపోయి అంతా అయిపోయింది. ఇంకా మేమేందంటే ఈ లోపల ఆ వినాయకులు రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల కొద్దిగా అందరూ సెల్ఫీలు తీసుకోవడము, అక్కడ మా వాళ్ళందరూ నిలబడి వినాయకుడి పక్క నుంచి ఫోటోలు, అంటే మళ్ళీ ఎప్పుడో వచ్చే సంవత్సరం కదా, వచ్చే సంవత్సరంకి ఎలా ఉంటుందో తెలియదు, ఎవరు ఎక్కడ ఉంటారో ఏమో, అందరూ ఇల్లు మారుతూ ఉంటారు అటు ఇటు, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు కాబట్టి దాని ఒక తీపి గుర్తుగా ఉంటుందని చెప్పి అందరూ అక్కడ నిల్చుకొని ఆ గణేష్తో పాటు ఫోటోలు తీసుకున్నారన్నమాట. సో ఫోటోలు తీసుకొని ఓకే గణేష, బాయ్ బాయ్ గణేష, మళ్ళీ మళ్ళీ కలుద్దామని చెప్పి వినాయకుడిని నిమజ్జనానికి పంపిస్తున్నాం అనమాట. చాలా వరకు అయితే మాకు అసలు ఈ 9 రోజులు ఎలా గడిచిందో కూడా తెలియలేదు, సూపర్ ఉండింది. పోయినసారి అయితే మాకు వినాయక నిమజ్జనంలో గందరగోళంగా ఉండేది, ఎందుకంటే అక్కడక్కడ కొన్ని దగ్గరలో గొడవలు జరగడము, లేదంటే డప్పులు కొట్టుకుని అరుపులు వచ్చి పోలీసులు వచ్చి గొడవలు చేయడము, లేకపోతే వాళ్ళు వస్తే మీరు వెళ్ళిపోండి నిమజ్జనంకి ఎక్కడ ఉండకూడదని అట్టని ఇట్టని తరిమి కొద్దిగా గందరగోళం చేసేవాళ్ళు. ఈసారి అదేమీ లేకుండా స్థిమితంగా మేము చేసుకున్నాము. అసలు నిమజ్జనంకి వెళ్ళినప్పుడు వినాయకుడితో పాటు మేము అంతసేపు అక్కడే ఉండి ఫోటోలు దిగి అన్నీ చేస్తున్నా కూడా వాళ్ళు ఎవ్వరు పట్టించుకోలేదన్నమాట. ఎందుకంటే ఇంకా చూడండి ఇంకొక 5 నిమిషాలు టైం ఉంది, ఈ లోపల ఫోటోలు తీసుకుని వెళ్ళిపోండి అన్నారన్నమాట. ఎందుకంటే లిఫ్టింగ్కి రెడీ అయింది. సో అంతా అయిపోయింది. ఇంకా మెల్లగా లిఫ్ట్ చేస్తున్నారు చూడండి, క్రెయిన్ స్టార్ట్ అయింది. మెల్లగా వినాయకుడు ఇప్పుడు పైకి లేస్తున్నాడు, అంటే వినాయకుడు అంటే అదే క్రెయిన్ అనేది మెల్లగా పైకి మూవ్ అవుతుంది చూడండి. ఓకే, స్టార్ట్ అయింది. ఇప్పుడు మెల్లగా అలా వెళ్ళి అక్కడి నుంచి సైడ్కి వెళ్తుంది అనమాట. అది
ఆకాశంలోకి వెళ్ళిపోయింది. సైడ్కి వెళ్తూ అక్కడ పక్కనే చెరువులాగా కనిపిస్తుంది కదా, దానికి ముందేంటంటే లాస్ట్ ఇయర్ వరకు అక్కడ పెద్ద చెరువు ఉంది, ఆ చెరువులో నిమజ్జనం చేసేవాళ్ళము. తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే చెరువు పక్కనే చిన్నది గుంటలాగా తయారు చేసి అక్కడ కూడా ఒక చిన్న కోనేరు లాగా పెట్టారనమాట. దాంట్లో ఏంటంటే మన ఇంట్లో చేసుకునే చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా పూజకి, అవి నిమజ్జనం చేయడానికి పెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దాన్ని కొద్దిగా లోతు పెట్టి ప్లేస్ సరిపోవట్లేదు ఆ విగ్రహాలు అక్కడ. అంతకుముందు 3-4 క్రెయిన్లు వచ్చేది, ఇప్పుడు 7-8 క్రెయిన్లు వచ్చాయి. సో అన్ని క్రెయిన్స్ ఉన్నప్పుడు ప్లేస్ సరిపోవట్లేదు అని చెప్పి దీంట్లో కూడా పెద్ద ప్లేస్ చేసి ఇక్కడ కూడా కొన్ని నిమజ్జనాలు పెట్టారనమాట. సో మాది ఇప్పుడు దీంట్లో నిమజ్జనం అవుతుంది, చూసారు కదా. మా వినాయకుడు కూడా మునిగిపోతున్నాడు, అదండి మొత్తం నిమజ్జనం తోస్తారు మా వినాయకుడిని. సో మొత్తానికి వినాయకుడు అయితే గంగమ్మ ఒడికి చేరిపోయినాడు. సో అంగరంగ వైభవంగా అయితే మాకు జరిగిందండి. నాకైతే ఫుల్ ఎంజాయ్ అనిపించింది. అసలు మామూలుగా అయితే ఇంత ఇదిగా నేను ఎప్పుడు చూడలేదు. లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాను కానీ ఇంత ఇదిగా నాకు అనిపించలేదు. ఈ ఇయర్ అయితే అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము మొత్తం దాంట్లోనే నిమగ్నం అయిపోయామన్నమాట. చాలా సూపర్గా ఉండింది. ఇది వీడియోలో మీకు అన్నీ చూపించలేం కాబట్టి మేము కొంత చూపించడం వల్ల మీకు ఇలా అనిపించింది, కానీ ఆ స్పాట్లో మీరు ఉండింటే అసలు లైవ్లో చూస్తే కనుక అక్కడ ఇన్ని వినాయకుల్లా ఇంత ఇదిగా ఉందని అనిపిస్తుంది. కానీ నిజంగా అయితే చాలా బాగుండింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేసుకొని నిమజ్జనం చేయడం జరిగింది. తర్వాత ప్రసాదం కూడా పులిహోర ఇవి తీసుకురావడం జరిగింది. అవైతే ఇంకా అక్కడ బయట భక్తుల కోసం వరుసగా అందరికీ పంచడం కూడా జరిగింది. సో ఇవి ఎంజాయ్ చేసుకుని అంతా అయ్యేసరికి మాకు నైట్ 8 అయిపోయిందనమాట. సో 8 o'clock వరకు మేము వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసుకుని వచ్చాము. సో ఇది ఫ్రెండ్స్ మా అపార్ట్మెంట్లో జరిగిన వినాయక నిమజ్జనము. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎంతమందికి నచ్చిందో ఎంత అనేది నాకు ఈ లైక్లు కామెంట్ల ద్వారా నాకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఇవి ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ ఇలాంటి వీడియోలు మీకోసం తీసుకొస్తాను. థ్యాంక్ యూ.